గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ లక్ష్మీ సుబ్బ. ఆహ్, అందరూ బాగున్నారా? అందరూ బావుండాలి. అందరిలో మేము ఉండాలి. శ్రావణ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి ప్రతి ఒక్కరికి. సో, మా ఇంట్లో మహాలక్ష్మి పూజ ఇలా జరిగిందనమాట. సో, నేను చాలా సింపుల్‌గా చేసుకుంటాను. సో, మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారనేది నా కామెంట్స్‌లో పెట్టండి. అండ్ అలాగే నేను చేసుకున్న ఈ చిన్న వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నానంటే అమ్మవార్లని అలంకరించుకున్నాక ఒక చిన్న కలశం పెట్టేసుకొని, అమ్మవారికి గాజులు, పసుపు, కుంకుమ, పసుపు కొమ్ము తోటి అలంకరణ చేశానండి. అందరు చాలామంది గోల్డ్ కొంటూ ఉంటారు. నేను గోల్డ్ కొననండి. అస్సలైన బంగారం ఏంటంటే పసుపు కొమ్ము. సో, ఈ పసుపు కొమ్ముతోటే నేను వరలక్ష్మి వ్రతం చేస్తాను. సో, ఈ పసుపు కొమ్ము పూజ అయిపోయినంక ఈ పసుపు కొమ్ముని నేను ధరిస్తాననమాట. సో, చాలామంది గోల్డ్ కొంటూ ఉంటారు. నేను గోల్డ్ కొననండి. సో, ఇలా సింపుల్‌గా నేను వరలక్ష్మి వ్రతం చేశాను. సో, ఫస్టు వినాయకుడిని పూజించుకున్నాను. తర్వాత కులదేవుడు నరసింహస్వామిని పూజించుకున్నాను. తర్వాత కులదేవత అంకమ్మ తల్లిని పూజించుకున్నాను. తర్వాత ఇష్టదేవులని ప్రార్థించుకున్నాను. ఎప్పుడైనా సరే మనం పూజ చేస్తే వినాయకుడికి తొలి పూజ ఎలా అయితే చేస్తామో, అలాగే కులదేవుడు పూజ గూడా చేయాలి. కులదేవత పూజ గూడా చేయాలి. తర్వాతనే ఇష్టదేవత పూజలు చేయాలి. సో, వరలక్ష్మి వ్రతం మనం ఇయర్‌లీ ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ ఆమె పూజనే చెయ్యకూడదు. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నానండి. సో, నాకు ఒక పురోహితులు చెప్తారు కదా! సో, అలాగే పెద్దవాళ్ళు చెప్పేది కూడా ఇదే. ఓకేనా? సో, నేను నైవేద్యాలు ఏమేమి పెట్టానంటే ఆహ్, పొ పొంగలి, దద్దోజనం, పులిహార, అలాగే గారెలు, బూరెలు, శనగలు, తాంబూలం. సో, ఇలా నేనొక చిన్న ప్రయత్నం అనమాట. ఇవి నైవేద్యాలు చేశానని చెప్పడం. సో, సింపుల్‌గానే చేశానండి. అంత హైలైట్‌గా అయితే ఏం చెయ్యను. సో, అమ్మవారిని ధ్యానంతోటి పూజించుకున్నాం అనేదే నాకు ఇంపార్టెన్స్. సో, ఎలా గొప్పగా చేశాము, ఎలా తక్కువగా చేశామని కాకుండా అమ్మవారికి పసుపు, కుంకుమ ఇచ్చి, పూలిచ్చి అమ్మ అనంగానే వాళ్ళు కరుణిస్తారనే నమ్మకంతోటి ఈ చిన్న పూజ చేసుకుంటాననమాట. సో, వరలక్ష్మి వ్రతం అనంగానే మనము ఒకరి దగ్గరికి వాయినాలెళ్తూ ఉంటాము. ఒకరు మన ఇంటికి వాయనానికొస్తూ ఉంటారు. సో, వాళ్ళే మహాలక్ష్ములానే సంతోషంగా మనం వాళ్ళకి తాంబూలాలు ఇస్తాం కదా! సో, అందరికీ మళ్ళీ ఒకసారి తెలియచేస్తున్నా